ఎక్కడి నుండి వచ్చిన వారిని పెనుకొండ ప్రజలు నమ్మరని పరోక్షంగా మంత్రి ఉషశ్రీ చరణ్ ని ఉద్దేశించి టీడీపీ అభ్యర్థి కుర్బ సవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సవితకు ప్రతి గ్రామంలోనూ అనూహ్య స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఆమెను విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ప్రచారానికి వెళ్తుంటే ప్రజలే తమ వద్దకు వచ్చి మేము ఓటు వేసేది తెలుగుదేశం పార్టీకేనని చెబుతున్నారన్నారు. ప్రచారానికి కూడా రావాల్సిన అవసరం లేదంటున్నారని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఎక్కడ విభేదాలు లేవని, విభేదాలు ఉంటేనే కదా సర్దుకునేందుకు అని ఆమె వ్యాఖ్యానించారు. పార్థసారథి కూడా పార్లమెంట్ నాయకుడిగా మాకు నిర్దేశం చేస్తున్నారని అన్నారు. బాబు సూపర్ 6 పథకాలపై కూడా మంచి ఆదరణ లభిస్తుందన్నారు. మరోవైపు వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదని, పైగా 5,000 జీతం ఇచ్చి అవమానించామని, అందుకే చంద్రబాబు 10,000 ఇస్తామన్నారని సవిత స్పష్టం చేశారు. అసలు చూస్తూ ఉంటే అసలు మేము ప్రచారమే అవసరం లేదనిపిస్తుందండి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, పాంప్లెట్ ఇచ్చారంటే ఎందుకమ్మా మేము ఖచ్చితంగా బాబుకే ఓటేస్తాం, తెలుగుదేశానికే ఓటేస్తాం, ఎక్కడోళ్ళకు మేము ఎందుకు ఓటేస్తాం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేస్తాం, నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దని వాళ్ళే పసుపు కుంకుమ ఇచ్చి కొంతమంది అయితే బట్టలు పెట్టి స్వాగతిస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. అక్కడ నడుస్తుంటే అది చంద్రన్న బాట. డ్రైనేజ్ వేసింది మేము, లైట్లు వేసింది మేము, గుడ్లు కట్టింది మేము, బళ్ళు కట్టింది మేము. గత 5 సంవత్సరాల్లో మీరు ఏమైనా వైసీపీ వాళ్ళు అభివృద్ధి చేశారంటే అభివృద్ధి ఏం చేయలేదు. మాలో విభేదాలే లేవు. విభేదాలు ఉంటే కదా సార్ సమస్య ఉండేది. మాలో విభేదాలే లేవు. అందరం కలిసి ప్రచారాలు చేసుకుంటున్నాం. ఎక్కడున్నాయి చెప్పండి విభేదాలు? వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో విభేదాలు ఉన్నాయి. మాలో ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు. మేము అంతా కలిసి ప్రచారం చేసుకుంటున్నాం. దశ దిశ మా పార్థసారథి గారు పార్లమెంట్ అధ్యక్షులుగా, ఒక పక్క ముందు గతంలో పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సూచనలు మేరకు మేము అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాం. సూపర్ 6 పథకాలు మేము ఆల్రెడీ గత 2 నెలలుగా ప్రతి ఇంటింటికి తీసుకెళ్తున్నాం. మా వాలంటీర్స్ ఉన్నారు, మా బూత్ కన్వీనర్లు, యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు. మేము అడుగుతున్నాం, ఏమ్మా మీకు సూపర్ 6 అంటే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు, ఉపాధి యువతకు నిరుద్యోగ భృతి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు సామాన్యమైన ప్రజలు బతకాలంటే ఈ రాక్షస పాలన నుంచి 5 ఏళ్ళు నలిగిపోయారు. ఇప్పుడు బతకాలంటే వాళ్ళు ఇది కావాలి. ముఖ్యంగా మహిళలకు ఒక పక్క ఆర్టీసీ బస్సు ఛార్జీ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 పెన్షన్, ఎంతమంది ఉంటే అంతమందికి. మేము గతంలో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాం. ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లి దీవెన కింద ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు రావాలి రాష్ట్రానికి. లేకపోతే యువత ఎలా వెళ్తుంది? యువత ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి. మా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పరిశ్రమలు తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు, ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తాం. తాగునీరు, సాగునీరు కూడా చాలా సమస్యగా ఉంది. అది కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చాం. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. వాలంటరీ వ్యవస్థకి మేము వ్యతిరేకత కాదు. కొంతమంది వాలంటీర్స్, అందరూ వాలంటీర్స్ అలా లేరు. కొంతమంది వాలంటీర్లు కొంతమందిని బెదిరించడం ఇలా ఉన్నారు. వాలంటరీ వ్యవస్థకు మేము వ్యతిరేకత కాదు. నిన్నటి రోజే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అవమానపరిచేదొద్దు, 5,000 ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో చాకరీ చేయించుకుంటారు, వాళ్ళకి గౌరవంగా ఉండాలి అంటే 10,000 రూపాయలు మేమే ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.